మామూలుగా బండ్లు కార్లు అప్పుడప్పుడు బ్రేక్ డౌన్ అయినట్టే విమానాలు సుతం ఏదో ఒక తక్లీఫ్తోని ఎమర్జెన్సీ అందుబాటులో దగ్గర దిగిపోతాయి. మళ్ళీ రిపేర్ చేసుకోనో లేకుంటే దాంట్లో ఇంధనం నింపుకోనో పోవాల్సిన కాడికి పోతుంటాయి. గిసుంటి వార్తలు మనం ఎప్పటికీ ఇంటనే ఉంటాం. కానీ గీడో విమానం మాత్రం ఆ కారణాలతో కాకుండా ఆగమేఘాల మీద ల్యాండ్ అయింది. మరి ఎట్లా ఎందుకైంది ఏం కథ చూద్దాం. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నదంటే దాంట్లో ఉన్నోళ్ళకే కాదు బయటన్నోళ్ళకి సుతం భయమే ఉంటది. ఇక సేఫ్ ల్యాండింగ్ అయిందంటే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే విమానాలకు గాల్లే ఉండంగానే ఏదైనా తక్లీఫ్ అయితే ఏదో ఒక విమానంలో డిపోలు ఆగితే తప్ప దాన్ని సెట్ చేసుడు వీలు పడది. కానీ ఈ విమానం మాత్రం దానికి ఏం కాకున్నా కూడా నడిమిట్లనే వెనకకు రావాల్సి వచ్చింది. మరి అసలు ముచ్చట ఏందంటే అమెరికా నుంచి మన దేశానికి ప్రయాణికులతోని ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. కాకుంటే దాంట్లో 12 పాయిఖానాలుంటే 11 పనిచేత్తలేవట. ఈ విమానంలో 300 మందికి మీదనే ప్రయాణికులు ఉన్నారట. గింత మందికి ఒకటే టాయిలెట్ ఎక్కడ చాలుతది? మరుగుదొడ్లు పనిచేత్తలేవని సిబ్బందికి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదట. అరే గిదేం పద్ధతి? పాయిఖానాలు లేకుండా ఎట్లా ప్రయాణం చేస్తాం? అదేమన్నా గింతంత దూరం ఉన్నదా? ఏం తమాషాలు చేస్తున్నారా? తీసుకునే పైసలు తీసుకొని పాయిఖానాలు సుతం చక్కగా లేకుంటే ఎట్లా అని దాంట్లున్న ప్రయాణికులంతా లొల్లికి దిగే వరకు చేసేదేం లేక ఈ విమానం తిరుగుబాట పట్టింది. దగ్గర 5 గంటల సేపు ఈ విమానం గాల్లనే చక్కర్లు కొట్టిందట. అయినా కూడా ప్రయాణికులు శేషం అంటే శేషం అనే వరకు మళ్ళా అచ్చినతోవే పట్టింది ఈ విమానం. ఇక దాంట్లో ఉన్నో లెవెలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు విమానం లెక్కనే చక్కర్లు కొడుతున్నది ఈ వీడియో. మొత్తానికైతే పాయిఖానాలు గింత పని చేసినాయి అన్నట్టు అనుకుంటా ఈ వీడియో చూసినోళ్ళు కామెంట్లు పెడుతున్నారు.